రావు పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ బొబ్బిలి సెంటర్ ఎన్టీఆర్ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళిత బహుజనులు మైనారిటీల మీద జరుగుతున్న దాడులను ఖండించారు. కూలీ బతుకులు బతుకుతున్న మన రాజకీయ పార్టీలు మనల్ని బానిసలుగా వాడుకుంటున్నాయని తెలిపారు. 40 సంవత్సరాలు ఒక పార్టీ, 10 సంవత్సరాలు ఒక పార్టీ బానిసల కింద మనల్ని వాడుకున్నారని ఆరోపించారు. దళిత మహిళా జనులకు రాజ్యాధికారం సాధించడం కోసం ప్రతి ఒక్కరూ ఓటుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. జై భీమ్ భారత్ పార్టీని దళిత బహువచనులు అందరూ ఎన్నికలలో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి మరడాన వెంకట్ నాయుడు జై భీమ్ భారత్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. హృదయపూర్వకంగా నమస్కారం. మొదటిసారి అత్యంత రాష్ట్రంలోని ఒక వినూత్నమైనటువంటి రాజకీయాల పట్ల అవగాహన ఉన్నటువంటి బొబ్బిలి లాంటి ఒక కాన్స్టిట్యున్సీకి రాజకీయంగా ఎంతో పరిణతి చెందిన ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా మొదటిసారిగా నేను ఇక్కడ అడుగు పెట్టినప్పుడు నాకు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతానికి మీ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నా. నిజంగా ఒక అంబేద్కర్ వాదిగా రాష్ట్ర వ్యాప్తంగా 76 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద, బడుగు బలహీన వర్గాల మీద, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రశ్నించడానికి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు. ఈ రోజు వరకు కూడా బానిసలుగా బతుకుతున్న మనం, ఈ రోజు వరకు కూడా కూలి లేకపోతే రెండో రోజు బతుకు లేని మనం ఈ రోజు రాజ్యాధికారం లేక ఒక 40 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీని, 20 సంవత్సరాలు ఒక రాజకీయ పార్టీని, 10 సంవత్సరాలు ఇంకొక రాజకీయ పార్టీని జెండాలు మోసే కూలీలుగానే మిగిలిపోతున్నటువంటి ఇలాంటి రోజుల్లో బడుగు బలహీన వర్గాల కోసం అంబేద్కర్ వాదిగా జై భీమ్ భారత్ పార్టీ అంటూ నిజమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా నిలబడినటువంటి పార్టీ ఈ రోజు బొబ్బిలిలో పురుడు పోసుకున్నందుకు పేద ప్రజలందరూ కూడా హర్షాద్రేకాలు వ్యతిరేకించాలని, ఆదరించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను సోదరులారా. ఈరోజు అత్యంత రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి విజయనగరం జిల్లాలో, అలాంటి విజయనగరం జిల్లాలో మరి అత్యంత రాజకీయంగా పరిణతి చెందినటువంటి బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో ఈరోజు వైసీపీ పరిపాలన చేస్తున్నటువంటి గత 5 సంవత్సరాల నుంచి మట్టి దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు, నీళ్లు దోచుకున్నారు, నిప్పు దోచుకున్నారు, పేదవాడు బతుకుని దోచుకున్నారు. ఈ రోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఈ కాన్స్టిట్యున్సీలో ఓటు అడగడానికి వస్తున్నారు అని జై భీమ్ భారత పార్టీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న వెంకటప్పలని ఆయన్ని ప్రశ్నిస్తుంది. మీరు ఈ రోజు ఈ రాష్ట్రంలో కోటాను కోట్ల రూపాయల ప్రజల సొమ్ములు దోచుకొని మరలా అలాంటి సొమ్మును ప్రజల మీద పెట్టుబడిగా పెట్టి మరలా ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలవాలనుకుంటున్నారా? బడుగు బలహీన వర్గాల రక్తాన్ని పీల్చాలనుకుంటున్నారా? అమాయకుల్ని దోచుకొని వాళ్ళ దగ్గర నుంచి దాచుకున్న డబ్బుతో మరలా ఎమ్మెల్యేలుగా గెలిచి మరలా రాష్ట్రంలో నిలబడాలనుకుంటున్నారా? కాబట్టి గుర్తుపెట్టుకో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాం, రాష్ట్రంలో జరిగే ప్రతి దళిత బహుజన కులాల మీద దాడిని ప్రశ్నించడానికి ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిరంజీవి నాయుడు ఉన్నాడు. మాకు ఈ రోజు ఈ నాయుడు 1,50,00,000 మంది దళిత బిడ్డలు, బహుజన బిడ్డలు మీ వెనుక ఉన్నారు అని నేనైతే ఈ రోజు నొక్కి వక్కానిస్తున్నా. ఈ రోజు నా పక్కనే ఉంది నా సోదరి, నా పక్కనే ఉన్నటువంటి నా రాజ్యం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తుంది, పార్వతీపురం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తుంది. ఇలాంటి జ్యోతి సోదరిని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయనగరం జిల్లా నుంచి, మా విజయనగరం జిల్లా నుంచి ఎంపీ గారు పోటీ చేస్తున్నారు, అరుణ్ గారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అత్యంత సామాన్యమైనటువంటి జనాలను కూడా జ్యోతి లాంటి నా చెల్లిని, నాయుడిని, అరుణ్ గారిని, ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి జై భీమ్ భారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ పోటీలో నిలబెడితే అలాంటి పోటీలో నిలబడిన వ్యక్తికి ఓటు వేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మాత్రం మీరు గుర్తు చేసుకోండి అమ్మా. ఎందుకో తెలుసా? ఈ దుర్మార్గులు 5,000 రూపాయలు ఒక్కరోజు మాత్రమే ఉంటాయి, కానీ మీ 5 సంవత్సరాల కష్టాన్ని తీసుకునేది జై భీమ్ భారత పార్టీ మాత్రమే. మీకు 5 సంవత్సరాలు కష్టం వచ్చింది అంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే
తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి అంటే, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే మీకు 5 సంవత్సరాలు వెన్నంటుండేది నేను నా పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడిన ప్రతి ఒక్కరి కష్టాన్ని మా కష్టంగా భావిస్తాం. దుర్మార్గులు కోట్ల రూపాయలు దోచుకొని ఈ రోజు మన జాతిని బానిసలుగా మార్చినటువంటి ఇలాంటి దుర్మార్గులకి మనం ఖచ్చితంగా ఓటుతోనే సమాధానం చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం చివరి వరకు ప్రయత్నం చేస్తారని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఇంత అపూర్వ స్వాగతం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. జై జై